అమెరికాలో భారతీయులకు అందుతున్న సేవలు, ఇతర సమస్యలపై తొలిసారిగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూయార్క్లో మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భారతీయుల సమస్యలు, అందుతున్న సేవలు, చేయాల్సిన సేవలు తదితరాలపై సలహాలు ఇవ్వాలని మీడియా ప్రతినిధులను అధికారులు కోరారు. అలాగే వివిధ కార్యక్రమాలపై కాన్సులేట్ జనరల్ బెనయా ప్రధాన్ చర్చించారు. ముఖ్యంగా వీసా, పాస్పోర్ట్ సమస్యలపై మీడియాను సలహాలను ఇవ్వాలని కోరారు. అమెరికాలో 25 లక్షల మంది భారతీయులు ఉన్నారని, ఇందులో సిటిజన్షిప్ తీసుకున్న వారు చాలా మందే ఉన్నారని చెప్పారు బినయ్. అందులో సగం మంది ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తీసుకున్నారు. 12 లక్షల మంది ఓసీఐ తీసుకోవాల్సి ఉంది. దాని గురించి ఎలా తీసుకోవాలి, తీసుకుంటే ఏం లాభాలు ఉంటాయి అనే దానిపై చర్చించారు. ఓసీఐ ఉంటే వీసా అవసరం లేకుండానే అమెరికా సిటిజన్స్ కు ఇండియాకు వెళ్లి రావచ్చనేది తెలిసిందే. ఓసీఐ గురించి అవగాహన, ఇతర సమస్యల పరిష్కారం కోసం కాన్సులేట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎన్ఆర్ఐ తెలుగు మీడియా సంస్థ అయిన జై స్వరాజ్య టీవీ గ్లోబల్ టీవీ డైరెక్టర్ తరఫున కాన్సులేట్ లో జరిగిన కార్యక్రమాలను మీడియాకు షేర్ చేయాలని డాక్టర్ శివకుమార్ ఆనంద్ కుమార్ గారు కాన్సులేట్ జనరల్ ను కోరారు. దీనివల్ల ఎన్ఆర్ఐలకు, వారి కుటుంబాలకు అమెరికాకు రావాలని కోరుకునే ఆశావాహులకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందన్నారు. అలాగే డ్యూయల్ సిటిజన్షిప్ పై కూడా డాక్టర్ శివకుమార్ గారు కాన్సులేట్ జనరల్ ను ప్రశ్నించారు. దీనికి అది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని కాన్సులేట్ అధికారులు సమాధానమిచ్చారు. దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జై స్వరాజ్య టీవీ గ్లోబల్ టీవీ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ తో పాటు మరో 10 నుండి 12 మంది అమెరికన్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. కాన్సులేట్ జనరల్ బెనయా ప్రధాన్ తో పాటు డిప్యూటీ కాన్సులేట్ జనరల్ డాక్టర్ వరుణ్ జెఫ్, కాన్సులేట్ అధికారులు శృతి పాండే, విజేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.